వృద్ధిలో చాలా చక్కగా ఇమిడిపోయే విధంగా ఉన్నది. మీరు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని నేను గుర్తుంచుకొని అన్ని విషయాలు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఖచ్చితంగా చెబుతానని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. నన్ను జిల్లా అధ్యక్షునిగా నియమించడానికి ప్రధానమైన కారణమే కార్యకర్తల మనోభావాలను తెలుసుకోమని. అన్నా, నువ్వు చిన్నప్పటి నుంచి కింది స్థాయి వ్యక్తులతో పనిచేసినటువంటి వాడివి కనుక జిల్లాలో ఉన్న అతి సామాన్య కార్యకర్త యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోమనే ఆ అభిప్రాయాలన్నీ కూడా క్రోడీకరించుకొని నాకు తెలియచెప్పు అని చెప్పడానికి ఆయన నన్ను నియమించాడు. ఏ అతిశయోక్తి లేదు. మీరు మాట్లాడినటువంటి దాంట్లో కూడా ఎక్కడ తప్పు లేదు, నిజమే. ఇందులో ఆయన చాలా మంచి మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా పరిపాలించినాడు. అట్ ద సేమ్ టైం కార్యకర్తల విషయం కూడా ఆలోచించి ఉంటే బాగుంటుందేనని. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి పరిపాలనా అధ్యక్షుడిని ప్రపంచం ఇంతవరకు చూడనే లేదు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, కార్యకర్తలు తమ మనో అభిప్రాయాలను చెప్పినా అందరూ కూడా ఆఖరు ముగింపు సమయానికి జై జగన్, మేము ఎందుకు వచ్చినామంటే జగన్ ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయటం కోసమే వచ్చినాము అని అంటేనే జగనన్న పట్ల మనకున్నటువంటి ప్రేమ, అభిమానము ఏ రకంగా ఉన్నది అని స్పష్టంగా తెలిసిపోతుంది. జరిగినాయి మన మనసులు, మీ మనసులు గాయపడే విధంగా జరిగినాయి. అవన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టి పార్టీ అంటేనే కార్యకర్తలు, పార్టీ అంటేనే కార్యకర్తల సమూహం, వాళ్ళను గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుకనే నేను ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాంటి సమావేశాలతోనే ప్రారంభిస్తున్న నా పర్యటనలన్నీ కూడా. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతోనే చేస్తున్నానన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. మీరు చెప్పినట్టుగా 7 మండలాల్లోనూ 7 మీటింగులు పెట్టడానికి మీరు ఎప్పుడు చెప్పినా కూడా నేనే రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏ ఒక్కరికి చిన్న ఇబ్బంది కలిగినా ప్రభుత్వం ద్వారా మీరు రమ్మంటే ఏ క్షణమైనా వాలటానికి సిద్ధంగా ఉన్నా. నాకు మరొక కార్యక్రమమే లేదు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటం కోసం అనేది నా 24 అవర్స్ జాబ్. నాకు ఏ వ్యాపారాలు లేవు, ఏ రకమైనటువంటి ఇతర యాక్టివిటీ లేదు. నాకు చిన్నప్పటి నుంచి రాజకీయమే నా ఊపిరి, శ్వాస. నేను 49 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే కొనసాగుతున్నా. రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ఆ రోజు ఆయన కోసం నా రాజకీయాలలో ఉన్నా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటం కోసమనే మళ్లీ మీలో ఒక్కడిగా, మీ దగ్గర ఉన్నటువంటి అతి సామాన్యునిలో సామాన్యునిగా పనిచేస్తానని ఆ దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాడు. కడుపులో కత్తులు మరింతగా నూరండి. రాజేష్ దాన్ని పక్కన పెట్టమన్నాడు. నేను నూరమని చెప్తున్నా. ఆ నూరిన కత్తుల్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద విసరండి. అందుకు వాడాల మన కత్తులు, మనల్ని పొడచడానికి కాదు. మన ప్రత్యర్థి, మన నాయకుని మీద, మన పార్టీ మీద చేస్తున్నటువంటి అపవాదుల మీద మనం ఆ కత్తులు నూరి విసరాల్సినటువంటి పని ఉన్నది. గురుమూర్తి చాలా చక్కటి మాట చెప్పాడు. మనమందరము కూడా ఆంగ్ల మాధ్యమాన్ని నేర్చుకోవాల్సినటువంటి అగత్యాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా చిన్న స్థాయి పాఠశాలలో కూడా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడితే అసలు తిరుగే లేకుండా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి.